చూసారుగా ఇదే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. కంపెనీ వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్తో లాంచ్ చేసిన ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. యాజ్ ఏ ఈవీ ఆడియన్గా నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట ఆంపియర్ నెక్సస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు, హై పర్ఫార్మెన్స్ చెప్తున్నారు. నిజంగా 136 కిలోమీటర్ల రేంజ్ వస్తుందా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈరోజు మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ తెలుసుకుందాం. సో ఇదే భయ్య ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. నిజంగా మీరు ఫస్ట్ లుక్ చూడగానే సూపర్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు ఆంపియర్ వెహికల్స్ మీరు చూస్తున్నట్లయితే వీళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత ప్రీమియం డిజైన్ ఇచ్చారని అనుకుంటారు. వీరు ఫ్రంట్ లుక్ నుంచి చూసినా, రేర్ సైడ్ లుక్ చూసినా సిలిపులు చెక్కినట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో డిజైన్లో మాత్రం ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్లోనే మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫస్ట్ పోర్షన్ నుంచి ప్రతి డీటెయిలింగ్ అయితే చెప్తాను. సో ఫ్రంట్ పోర్షన్ కింద నుంచి చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చారు, అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు క్వాలిటీ కూడా, ఈ సస్పెన్షన్ కూడా మీరు క్లియర్గా చూస్తే ఇండియన్ సస్పెన్షన్ అనమాట ఇది. సో దానికి ఆ సస్పెన్షన్ పరంగా ఉంటుంది. అలానే ఈ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మడ్ గార్డ్ ఉంటుంది దీనికి సంబంధించింది. ఈవెన్ ఇక్కడ ఎయిర్ వెంటిలేషన్ కూడా ఇచ్చారు. సో ప్రాపర్గా ఎయిర్ ఫ్లో అవ్వడం కోసం ఇక్కడ లోపలికి మోటార్ కంట్రోలర్ అక్కడికి ఆ పోర్షన్లు ఎలా వెళ్తే కనుక ఆ వైరింగ్ అన్నిటికి కూడా ఎయిర్ వెంటిలేషన్ ఇచ్చారు. ఇక్కడ మడ్ గార్డ్ చూస్తున్నా కూడా క్వాలిటీ చూడండి. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ మేజర్గా మాట్లాడుకుంటే, సో బిల్డ్ క్వాలిటీతో మాత్రం ఆంపియర్ నెక్సస్ నెక్స్ట్ లెవెల్లోనే క్వాలిటీలో కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ మన టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మేజర్గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ స్కూటర్లో స్ప్లిట్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఈ సైడ్ ఇచ్చారు. ఫోకస్ అనేది మనం నైట్ టైం రైడ్ చేసినప్పుడు చూద్దాం. సో ఇక్కడ కూడా మనకు కర్వ్స్ ఇచ్చారు. ఆ కర్వ్స్ కానీ అన్నీ కూడా కలిపే విధానం మాత్రం ఎక్కడ కూడా డిజైన్లో ఏ మాత్రం రాజీ పడకుండా అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అనమాట. 235 mm ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఇచ్చారు. మనకైతే కాలు పట్టుకునే విధంగా అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది ఆ సైజ్ పరంగా అయితే. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 170 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో ఈ 170 mm అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు మనం. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే స్కూటర్ ఫస్ట్ పోర్షన్లో ఇక్కడ మనకి హుక్ ఇచ్చారన్నమాట. ఇది కూడా ఇంటిగ్రేటెడ్. జస్ట్ మనం ఇలా లోపలికి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం కావాలంటే పైకి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే మనకి యూఎస్బి సాకెట్ ఇచ్చారు. చూడండి ఇలా లోపలికి వచ్చి యూఎస్బి సాకెట్. ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకున్న స్పేస్ కూడా ఇచ్చారు. ఇది యూఎస్బి సాకెట్, ఇక్కడేమో మొబైల్ పెట్టుకునే స్పేస్. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే వస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 3.5 hours ఛార్జ్ అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. సూపర్. మన ఇంటి దగ్గర అయితే కూడా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మన రియర్ ఎలిమెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చి గ్రాబ్ రైల్ అనమాట. స్టైలిష్ డిజైన్తో ఇచ్చారు. మనకి స్ట్రాంగ్గా పట్టుకునే గ్రిప్ ఉంటుంది. నెక్సస్ ఎస్టీ అనమాట. వాస్తవానికి నెక్సస్లో 2 వేరియంట్స్ ఇచ్చారు. ఎస్టీ ఒకటి, ఈఎక్స్ వేరియంట్ ఒకటి. ఎస్టీ వచ్చి ప్రజెంట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈఎక్స్ అయితే కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఎస్టీలో వచ్చి ప్రీమియం అనమాట. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వచ్చేది ఎస్టీ వేరియంట్లోనే. ఈఎక్స్ వేరియంట్లో నార్మల్ 6.2 ఇంచ్ స్క్రీన్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చి చూడండి, ఇది కూడా ఎల్ఈడి లైట్సే. ఇదంతా కూడా లైటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి కట్స్ ఇచ్చారు గ్రిల్స్ కింద. ఇది కూడా ఎయిర్ ఫ్లో కోసం అనమాట. సో డిజైన్ రేర్ సైడ్ కూడా మీకు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇది చూడండి మళ్ళీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడేమో సన్ రిఫ్లెక్టర్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేర్ వచ్చి మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇదే టైప్ అటు సైడ్ కూడా ఉంటుంది. రేర్ సైడ్ కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్, కాకపోతే బ్రేకింగ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చారు. ఇక్కడ మరి మేజర్ పాయింట్ ఏంటంటే దీని మోటార్ అనమాట. దీని మోటార్ వచ్చి లోపల ఉంటుంది. మీరు ఇలా లోపల నుంచి చూస్తే ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ మన మోటార్ కనిపిస్తుంది. ఆ మోటార్ వచ్చి మిడ్ డ్రైవ్ అనమాట. మధ్యలో పెట్టారు కాబట్టి మిడ్ డ్రైవ్ అంటారు దీన్ని. దీని లోపల నుంచి బెల్ట్ వచ్చి ఆ బెల్ట్ ఇలా వచ్చి ఇందులో ఉంటుంది. ఇది వచ్చి బెల్ట్ డ్రైవ్ మోటార్ ఇది. కాకపోతే వీళ్ళు పేటెంటెడ్గా 92% ఎఫిషియన్సీ వచ్చే మోటార్ అనేది యూజ్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు వాడుతున్న కెపాసిటీ 3.3 kW PMS మోటార్. రేటెడ్ పవర్ 4 kW వచ్చి పీక్ పవర్ మోటార్ అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 93 km/h వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెంటర్ స్టాండ్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేశారు. ఇది సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ అయితే స్కూటర్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. ఇది మ్యాగ్నెటిక్ అనమాట. మంచి క్వాలిటీది ఇచ్చారు. ఇక అసలు చేసిన విషయానికి వస్తే స్కూటర్ని వచ్చి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే సీట్ చూడండి చాలా లెంత్ అయితే ఉంటుంది. మీకు ఒక ఎక్సెల్ సీట్ సైజు ఉంటుంది. 712 mm అనమాట. మనకు అర్థమయ్యే భాష ఏంటంటే 2 అడుగుల 3 అంగుళాల వరకు సీట్ ఉంటుంది. చూడండి ఈజీగా అనమాట. ఫ్యామిలీ హ్యాపీగా కంఫర్టబుల్గా కూర్చుని అయితే రైడ్ చేయవచ్చు. ఇప్పుడు దీని బూట్ స్పేస్ ఓపెన్ చేద్దాం. కీని వచ్చి యాంటీ క్లాక్ వైస్ ప్రెస్ చేయాలి. ఇదే దీని బూట్ స్పేస్ అనమాట. దీనికి వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 15 amps ఛార్జర్ ఇస్తున్నారు. ఈ 15 amps ఛార్జర్ ఇవ్వడం వల్లే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది. దీంతో ఒక విషయం ఏంటంటే దీనికి 16 amps ప్లగ్ అయితే ఇచ్చారు. మీరు ఆ కనెక్టర్ అయితే మీ ఇంటి దగ్గర ఉండేలా చూసుకోండి, లేదంటే కనెక్టర్ అనేది ఉండాలి. ఇక్కడ వచ్చి మనకి టూల్ కిట్ అనమాట. దీంతోపాటు
అలానే దీంతో పాటు మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీరు బూట్ స్పేస్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ కూడా ఇచ్చారనమాట. బూట్ స్పేస్ వచ్చి 25 లీటర్స్ అనమాట. ఒక ఫుల్ హెల్మెట్ కూడా పడుతుంది. ఇక మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది దీని సీట్ కింద ఉంటుందన్నమాట. కెపాసిటీ వచ్చి 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేశారు. కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ 136 కిలోమీటర్లు. ఆ రేంజ్ వస్తుందో లేదో మనం ఈ రోజు రేంజ్ రివ్యూలో కూడా చెక్ చేద్దాం. ఇక స్కూటర్తో వచ్చే కీ అనమాట, ఇది నార్మల్ కీ వేస్తున్నారు. ఇక మన స్కూటర్లో బటన్స్ చూసుకున్నట్లయితే ఇది హజార్డ్ లైట్, లెఫ్ట్ ఇండికేషన్ ఇది. అలానే హై బీమ్ లో బీమ్ స్విచ్ వన్స్ ప్రెస్ చేయాలి, ఇంకోసారి వన్స్ ప్రెస్ చేయాలి హై బీమ్ లో బీమ్ కన్వర్ట్ చేయడానికి. ఇదేమో హోమ్ బటన్, ఇది హార్న్. రివర్స్ మోడ్ ప్రెస్ చేస్తే మనకి ఆర్ అని చూపిస్తుంది. దీన్ని మన థ్రాటిల్ ఇస్తే కనుక రివర్స్లో మూవ్ అవుతుంది అన్నమాట, రివర్స్ మోడ్ ప్రెస్ చేస్తే. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఇండికేషను, డాష్ బోర్డ్ నావిగేట్ చేయడానికి బటన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చి మోడ్స్, ఇదేమో పవర్ బటన్. ఇనీషియల్గా స్కూటర్ ఆన్ చేసినప్పుడు మనం రెడీలోకి వెళ్ళాలంటే పవర్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత మనం మోడ్ బటన్ ప్రెస్ చేస్తే సిటీ మోడ్, పవర్ మోడ్, అలానే ఎక్కువ మోడ్, డిఫరెంట్ మోడ్స్లో కనిపిస్తాయి. ఇక్కడ వచ్చి మనకి బ్యాటరీ పర్సెంటేజ్ లెవెల్ కనిపిస్తుంది. అలానే ఇదేమో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అనమాట. ఇక్కడ మన బ్లూటూత్ కనెక్టివిటీ డీటెయిల్స్ ఉంటుంది, స్పీడోమీటర్ రీడింగ్ ఇది. ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ కాబట్టి మనం ఇలా మూవ్ చేస్తే చూడండి టచ్ స్క్రీన్ ఇతర డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ట్రిప్ మీటర్ రీడింగ్ కనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ డీటెయిల్స్కి వచ్చేస్తాయి. యాక్చువల్గా మనకి యాప్ కనెక్టివిటీ ఉంటే అన్నీ కూడా డీటెయిల్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా యాప్ కనెక్ట్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాప్ కనెక్టివిటీ వస్తుందని చెప్తున్నారు. మన డెమో వెహికల్ కాబట్టి ఆ డీటెయిల్స్ తెలియలేదు. సో ఇదేమో డార్క్ మోడ్, లైట్ మోడ్ అనమాట. ఈ మోడ్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఈ డార్క్ మోడ్, లైట్ మోడ్కి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. ఆ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్మార్ట్ డిస్ప్లే కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇస్తున్నారు. ఇప్పుడైతే మనం ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి. దానికన్నా ముందు అయితే మీకు ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. సో మన కీ అయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని ఒకసారి రైట్ సైడ్ తిప్పితే మనకి డాష్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత ఇనీషియల్గా ఇక్కడ మనకి పార్కింగ్ మోడ్లో ఉంటుంది. సో మనం ఇది స్టార్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి పవర్ బటన్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, దీన్ని వన్స్ ప్రెస్ చేస్తే మన బండి అనేది రెడీ టు మూవ్ అనమాట. ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తే వెహికల్ మూవ్ అవుతుంది. సో ఇలాగా మనం అయితే బండి ఆన్ చేస్తాం. ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉంటాయి అనమాట. ఈ మోడ్స్ని మార్చాలంటే ఇక్కడ మోడ్స్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ మోడ్ ఆప్షన్ వన్స్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది సిటీ మోడ్లోకి వెళ్ళింది. ఇంకోసారి ప్రెస్ చేస్తే పవర్ మోడ్లోకి వెళ్ళింది. సో పవర్ మోడ్లో వచ్చి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 93 కిలోమీటర్ స్పీడు. అడిషనల్గా ఇక్కడ వాటర్ జిమ్మి మనకు కొంచెం పొల్యూషన్ అనేది ఈ వేడిని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తే కొంచెం చల్లగా ఉంటుంది అనమాట వాతావరణం. ఎకో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చి మనకి 42 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చి సిటీ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చి 63 km/h టాప్ స్పీడ్ అనమాట. గుంటూరు నుంచి మనం రామవరపాడు అయితే వెళ్ళబోతున్నాం. డిస్టెన్స్ చూసుకుంటే 33 కిలోమీటర్స్ 44 మినిట్స్ అయితే చూపిస్తుంది. టైం వచ్చి 4 గంటల 38 నిమిషాలు సాయంత్రం. సో ఇక్కడైతే మనం స్టార్ట్ అవుతాం. అలానే నేను ఇంకొక మనకి 2 డిజిటల్ మీటర్స్ కూడా పెట్టాను. ఇంకోటి స్పీడోమీటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. సో ఇది స్టార్ట్ చేస్తాను. ఇది దీంట్లో మనకి యావరేజ్ స్పీడు అలానే రేంజ్ మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఇది కూడా రికార్డ్ చేస్తుంది. సో రెండు రకాలుగా మనం అయితే చెక్ చేద్దాం. సో స్టార్ట్ బటన్ అనేది నేను ప్రెస్ చేశాను. ఇనీషియల్గా బండి స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం పికప్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఒక పెట్రోల్ బండి, నేను ఇదివరకు టీవీఎస్ ఐక్యూబ్ కానీ ఏతర్ స్కూటర్లు నడిపాను కదా. సో ఇంచుమించుగా అటువంటి స్మూత్నెస్ అయితే మనకి ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. సో ఎకో మోడ్లో ఏంటంటే చాలా స్మూత్గా పర్ఫార్మెన్స్ అనేది మనకు టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది అనమాట. వాస్తవానికి అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఫస్ట్ మోడ్లో 42, బట్ ఇక్కడ చూస్తుంటే 45 వరకు కూడా మనకి ఫస్ట్ మోడ్లో రీచ్ అయిపోతున్నాం. నేనైతే ఇప్పుడు ఈ రేంజ్ రివ్యూ అంతా కూడా ఫస్ట్ మోడ్లోనే చేస్తానండి. ఎకో మోడ్లో ఒక 40 యావరేజ్ స్పీడ్ వచ్చి 40 km స్పీడ్తో అయితే రేంజ్ రివ్యూ అయితే చేస్తాను. నా వెయిట్ వచ్చి 65 kgs. సో అడిషనల్గా ఒక బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను నేను. సో ఓవరాల్గా ఒక 5 kgs, సో 70 kgs వెయిట్తో నేనైతే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే రైడ్ చేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు ఒక 10 kilometers వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. 10 kilometers తర్వాత ఎంత రేంజ్ మనకి డ్రాప్, ఎంత బ్యాటరీ పర్సంటేజ్ డ్రైన్ అయింది, దాని పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు 10 kilometers తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి 104 kilometers ఓడోలో చూపించింది. ఫుల్ ఛార్జ్లో ఉన్నప్పుడు 105 kilometers రియల్ రేంజ్ చూపించింది. CBS బ్రేకింగ్ కూడా బాగుందండి. ఇది నేను బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చిన వెంటనే మనకి మోటార్ కట్ ఆఫ్ అవడం కానీ, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ రేర్ సైడ్ బ్రేక్ వేసిన ఫ్రంట్ బ్రేక్ 2 యాక్షన్స్ అయితే మనకు కవర్ అవుతున్నాయి. సో బ్రేకింగ్ యాక్షన్, డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అలా బాగానే ఉంది. ఈవెన్ డిస్క్ బ్రేక్ యాక్షన్ కూడా మనకు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీట్ పొజిషన్ చూసుకుంటే
మనకి సీట్ హైట్ వచ్చి మనకి 2 feet 5 inches అనమాట. మనకి టీవీఎస్ జూపిటరు, హోండా యాక్టివా మీరు నడుపుంటే సేమ్ అదే సీట్ హైట్. కంఫర్ట్ అయితే ఇప్పటి వరకు అయితే కూర్చున్న వరకు అయితే కంఫర్ట్గానే అనిపిస్తుంది నాకైతే. పికప్ లెవెల్స్ అయితే ఎక్కువ మోడ్లో అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ మోడ్లో కూడా చెక్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి, సరే చెక్ చేద్దాం. సస్పెన్షన్ యాక్షన్ అయితే క్లియర్గా మనకి ఫీల్ అవుతామండి. రియర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ఫ్రంట్ సైడ్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షను. దీనికి వచ్చి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదైతే క్లియర్గా నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు ఏమాత్రం అయితే కింద మనకి టచింగ్ లాంటిది ఏం జరగలేదు. సెకండ్ మోడ్ టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేస్తాను. సెకండ్ మోడ్లో ఉంది ఇది. నిజంగా జుమ్ అని లాగిందండి, చాలా స్మూత్గా ఉంది యాక్సిలరేషను. పెట్రోల్ బండి ఇంకా పెట్రోల్ కన్నా బాగుంది అనిపిస్తుంది మీరైతే. అలా సౌండ్ కూడా తెలియట్లేదు, ఆ పెట్రోల్ బండి సౌండ్ లాగా కూడా కాదు. మీకు ఆ 3.3 kW PMSM మోటార్, పీక్ పవర్ 4 kW, ఇక్కడ నుంచి కొంచెం ఫీల్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం థర్డ్ మోడ్లో చూద్దాం 93 రీచ్ అవుతుందో లేదు. నిజంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ థర్డ్ మోడ్ అయితే సూపర్. ఖచ్చితంగా నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని థర్డ్ మోడ్లో నడపడం ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ వదలరేమో. ఆ టార్క్ కానీ, ఆ పికప్ కానీ, స్టెబిలిటీ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నెక్సస్ ఆ పేరుకి అయితే న్యాయం చేస్తుంది. మనమైతే ఇప్పుడు 10 kilometers అయితే రీచ్ అయ్యండి. బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 89% చూపిస్తుంది. 90 kilometers ఇంకా రేంజ్ చూపిస్తుంది ఎకో మోడ్లో. మనం స్టార్ట్ చేసినప్పుడు మీకు గూగుల్ మ్యాప్లో చూపించింది 33 kilometers దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు 23 kilometers వచ్చింది. ఒకసారి గూగుల్ టైం చూపిస్తాను. మనం 4:38 స్టార్ట్ చేసాం, ఇప్పుడు 5 గంటల 3 నిమిషాలు అయింది. అలానే ఇందులో ఇంకొక డిజిటల్ మీటర్లు అయితే దాదాపుగా 9.85 అంటే 10 kilometers అయితే చూపించింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం 20 kilometers దగ్గర చెక్ చేద్దాం. నెక్సస్ ఇటువంటి ఇంక్లైన్ రోడ్స్ ఎక్కినప్పుడు కూడా ఎకో మోడ్లో కూడా మన పవర్తో సరిపోతుందండి. ఇప్పుడు నేను సింగిల్గా వెళ్తున్నాను, మేబీ డబల్స్ కూడా తీసుకోగలుగుతుంది. ఇప్పుడు నేను ఫ్రీగానే అనిపిస్తుంది, నాకు పెద్దగా ఏం తేడా కనిపించలేదు కాబట్టి. మేబీ ఇంకా డబల్స్ పెట్టినా కూడా ఇదే ఫస్ట్ మోడ్లో హైవేస్, ఫ్లైఓవర్స్ కూడా ఈజీగా ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు నేను రైడ్ చేసిన ఇంచుమించుగా 13 kilometers వరకు నడిపాను. ఇప్పుడు వరకు 45 స్పీడ్ అనేది ఎక్కువ మోడ్లో ఫిక్స్డ్గా అయిపోతుంది. కాస్త ఇన్ కేస్ వాళ్ళు కుదిరితే కాస్త క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఆ స్పీడ్లోనే వెళ్తుంది కాబట్టి. LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసినా కూడా ఆ పర్ఫార్మెన్స్లో మాత్రం ఇదివరకు వీళ్ళు ప్రైమస్ తీసుకొచ్చారు, ఇప్పుడు నెక్సస్ తీసుకొచ్చారు. కానీ ఈ నెక్సస్లో వీళ్ళు ఏమి R&D చేశారన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఆ పర్ఫార్మెన్స్ కానీ, పికప్ లెవెల్స్ కానీ నేను నడిపిన ఈ కొద్ది టైంలో మాత్రం చాలా వేరియేషన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఆంపియర్ కంపెనీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ వరకు ఏదైతే చెప్పారో వాళ్ళు వర్త్గానే కనిపిస్తుంది ఇప్పుడు మనకి. అంత తిరిగారు అనేది అనుకున్నాం, కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి ఇప్పుడు మనకి ఆ బండి నడుపుతున్న తర్వాత నాకు తెలుస్తుంది. కాస్త హ్యాండ్లింగ్ అయితే బాగుందండి ఇప్పుడు వరకు. ఈవెన్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ చూడండి మీరు. సో మోస్ట్లీ ఆ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆ ప్రెజర్ అయితే తీసుకుంటుంది. సో మంచి సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనం అయితే 20 kilometers అయితే రీచ్ అయిపోయి ఉండే. 79% అయితే బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఎస్టిమేటెడ్ రేంజ్ 78 kilometers చూపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 75 kilometers. మన గూగుల్ మ్యాప్స్ చూస్తే 23 minutes ఎస్టిమేషన్ టైము, 13 kilometers చూపిస్తుంది. సో 23 ఎందాక ఉంది, ఇప్పుడు 13కి వెళ్ళింది. ఇప్పుడు ఇందులో ఈ రీడింగ్ కూడా చూద్దాం. యాప్ రీడింగ్ చూస్తే ఇంచుమించుగా 20 kilometers చూపిస్తుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 23 స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ రీచ్ ఉంది ఇందులో 83 చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 5:20 PM. ఇందులో నాకు ఇప్పటి వరకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే నెక్సస్లో బ్రైట్ డిస్ప్లే అనమాట. సో మనం ఈ టైంలో కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటాం డిస్ప్లే. సో అది ఒక మంచి అడ్వాంటేజ్ ఎవరైతే రైడ్ చేస్తారో. డిస్ప్లే గురించి నెంబర్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి మనం డైరెక్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. ఇంకా మనకి ఇంకొక 13 kilometers ఉంది కాబట్టి 13 kilometers దగ్గర నెక్స్ట్ స్టాప్ చూద్దాం. ఈవెన్ మీరు ఈ స్ట్రాప్స్ మీద వెళ్ళినప్పుడు కూడా జనరల్గా ఫ్లాట్ రోడ్ కండిషన్స్లో ఉన్నప్పుడు చాలా స్మూత్గా తెలియదు అనమాట మనకి. నార్మల్గా పెట్రోల్ స్కూటర్లో ఉన్నంత ఫ్రీనెస్కి అయితే మీరు వెళ్ళిపోతారు.
నేను ఆల్రెడీ ఇప్పుడు 30 కిలోమీటర్స్ కూడా రీచ్ అయిపోయాను. ఇంకా స్టిల్ 70% అయితే ఉంది. రియల్ రేంజ్ వచ్చి 67 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ మనం అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం. నేను ఇప్పుడు లెఫ్ట్ టర్నికేషన్ ఇండికేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం. లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ అయితే ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అవ్వలేదు మరి. సో మనం అయితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదే డెస్టినేషన్ మనకి గ్రీన్ పుల్క. టైం చూస్తే 5:48 PM అయింది. సో మనం ఓడోమీటర్ రీడింగ్ చూద్దాం. 33 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు ట్రావెల్ చేసి 33 కన్నా ఎక్కువ. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 89.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 29 చూపిస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ 83. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే మనకి 66% చూపిస్తుంది. ఇంకా 62 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చి 50 కిలోమీటర్స్ దగ్గర అయితే చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఆపేసిన చోట నుంచి మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. 66% మనకి 62 కిలోమీటర్ రేంజ్ అయితే ఇంకా కనిపిస్తుంది మనకి డాష్ బోర్డ్లో. సో ఇప్పుడైతే మనం గ్రీన్ పుల్కా రెస్టారెంట్ నుంచి అయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం అండి. సో మనకు వచ్చి 22 మినిట్స్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ కిలోమీటర్స్ వచ్చి 13 కిలోమీటర్స్. సో వెళ్ళి వచ్చేద్దాం. సో మనకి 26 కిలోమీటర్స్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ మనం 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం కాబట్టి ఓవరాల్గా 60 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు మన ఈ ట్రిప్లో టెస్ట్ చేద్దాం. ఇందాక ఎక్కడైతే మనం స్టాప్ చేసామో దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను నేను. సో ఇది రీడింగ్ కోసం. ఇప్పుడు మనం టైం చూసుకున్నట్లయితే 7:22 అయితే అయింది. ఇనీషియల్గా మామూలు రోడ్లో కూడా లైటింగ్ అయితే బాగానే కనిపిస్తుంది మనకి. సో నేను ఇప్పుడే ఎక్కడైనా ఫుల్గా చీకటి ఉన్న చోట ఒకసారి ఆపి ఇక్కడ చూపిస్తాను లైటింగ్ ఎలా ఉందో. ఇది మనకి కంప్లీట్ లైటింగ్ అనమాట. ఇది వితౌట్ ఒకసారి మీకు లైట్ ఆఫ్ చేస్తే ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇది లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే ఒక వీ షేప్లో మనకి లైటింగ్ వస్తుంది అనమాట. సో అది కూడా కొంచెం డిజైన్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది మనకి లైటింగ్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఒకసారి నేను బ్యాక్ సైడ్ లైటింగ్ చూపిస్తాను. సో ఆర్క్ లాగా మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా కూడా. సో నేను ఇక్కడ హజార్ లైట్ ఆన్ చేస్తున్నాను. సో ఫ్రంట్ మనకి లైట్ వెలుగుతుంది, రియర్ సైడ్ కూడా మనకి. సో చాలా బాగా అంటే లైటింగ్ కూడా మనకి వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ఎలిమెంట్ నైట్ టైము మనకు కాకపోయినా చూసే వాళ్ళకి. ఇది లెఫ్ట్ ఇండికేషన్ మళ్ళీ రైట్ ఇండికేషన్. దీనికి కూడా మనకి లైటింగ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇదిగోనండి మొత్తానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం విజయవాడ. కాకపోతే ఏంటంటే మనం అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ టైమే పట్టింది. డిస్టెన్స్ కూడా ఎక్కువ పట్టిందనమాట. నేను ఒకసారి ఇక్కడ ఆపి మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ అయితే మనం వచ్చామనేది. మనం అనుకున్నది ఎస్టిమేషన్ 12 కిలోమీటర్స్ అనుకున్నాం. 47 కిలోమీటర్స్ వచ్చాం. అంటే ఇందాక చూసినప్పుడు 33 + 14 47 అంటే 14 కిలోమీటర్స్ వచ్చాం యాక్చువల్గా మనం, 12 కాదు. సో డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయ్యాం. టైం వచ్చి మనకి 8 గంటలు అయ్యిందండి. సో మనం బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 51% ఉంది. ఇంకా 47 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి అరౌండ్ 105 కిలోమీటర్స్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇంకా 51% లెఫ్ట్ ఉంది. దాదాపుగా హాఫ్ ఆఫ్ ది బ్యాటరీ పర్సెంటేజ్ అయిపోయేసరికి మనం 47 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకొక 47 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో యాజ్ పర్ నో అయితే ఇప్పుడు ఎస్టిమేషన్ వచ్చి 94 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే కనిపిస్తుంది. బట్ నేను ఎండ్లో చెప్తాను మీకు, ఎందుకంటే నేను సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, సిటీ మోడ్, పవర్ మోడ్ కూడా ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ రైడ్ చేశాను కాబట్టి దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది పడింది. సో దాన్ని కంక్లూడ్ చేసి అయితే ఎండ్లో చెప్తాను మీకు. అది 47 నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఇప్పుడైతే. ఇంకా పర్ఫార్మెన్స్ అంతా మాత్రం ఇప్పటి వరకు నడిపిన రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం, గ్రీన్ పుల్కా రెస్టారెంట్కి. సో నేను గమనించింది ఏంటంటే ఈ ఓవరాల్ రైడ్లో మనకి ఎప్పుడైతే 40% వరకు డౌన్ అవుతుందో కొంచెం పర్ఫార్మెన్స్లో పికప్ లెవెల్స్లో కొంచెం తేడా గమనించాను. యాక్సిలరేషన్ లెవెల్లో కూడా కొంచెం అయితే తేడా అయితే కనిపిస్తుంది క్లియర్గా. సో ఆ బ్యాటరీలో కొంచెం ఆ ఎనర్జీ అయిపోవడం వల్ల అయితే మనకు క్లారిటీగా తెలుస్తుంది. వీళ్ళు చెప్పింది డైరెక్ట్ చూపించడం ఓడోలో 105 కిలోమీటర్ రియల్ రేంజ్ చూపించారు. నేను కొంచెం సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ 2 కిలోమీటర్స్ పైగా దాన్ని యూజ్ చేయడం వల్ల కొంచెం దాన్ని తీసేసిన 100 కిలోమీటర్స్ రావాలని నేనైతే మైండ్లో అనుకుంటున్నాను. మరి అది రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో అదే మన గ్రీన్ పుల్కా రెస్టారెంట్. సో మీకు ఓడో రీడింగ్ చూపిస్తాను, 40% ఉంది. 35 కిలోమీటర్స్ ఇంకా రేంజ్ చూపిస్తుంది. 119 కిలోమీటర్స్ అయితే ఓడో రీడింగు.
సో ఇందులో అయితే మనకి 60 కిలోమీటర్స్ రైడ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇప్పటివరకు అయితే మనం మొత్తం ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇప్పుడైతే నేను స్టాప్ చేస్తున్నాను, ఇది మనం ఒకసారి టైం కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చి 8:31 PM అయితే అయింది. సో నెక్స్ట్ అయితే మనకి ఇంకొక 40% అయితే ఉంది. రేపు మార్నింగ్ అయితే మనం మిగిలిన రేంజ్ అయితే టెస్ట్ చేద్దాం. సో నేనైతే కొంచెం చూస్తున్నాను, నాకు 100 కిలోమీటర్స్ టచ్ అవ్వాలని అయితే నేను చూస్తున్నాను, అవుతుందని అనుకుంటున్నాను నేను. సో నిన్న మన డాష్ బోర్డ్ రీడింగ్ అయితే నైట్ ఆపేసరికి 40% ఉంది, అలానే 119 కిలోమీటర్స్ డాష్ బోర్డ్ రీడింగ్. ఇప్పుడు వచ్చి నేను మార్నింగ్ రైడింగ్ ఫుటేజ్ తీసుకున్నాం. ఒక 20 డాష్ బోర్డ్ రీడింగ్ ప్రకారం అయితే ఒక 20 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసాం. 139.4 కిలోమీటర్స్ అయితే ప్రజెంట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి బ్యాటరీ పర్సంటేజ్ ఇంకా 24% చూపిస్తుంది. 20 కిలోమీటర్స్ అయితే రేంజ్ లెఫ్ట్ అయితే చూపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు టైం మీకు చూపిస్తున్నాను. ఉదయం 7:21 అయింది. నేనైతే మళ్ళీ ఫోన్లో స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేద్దాం అనమాట. 10 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. వన్స్ నేను గమనించిన 20% మనకి బ్యాటరీ పర్సంటేజ్ డ్రాప్ అయిన వెంటనే బ్లింకింగ్ అవుతుంది అనమాట, ఇండికేషన్ లాగా. ఈవెన్ మనకి 20% డౌన్ అయినా కూడా 43 స్పీడ్ వరకు వెళ్తుంది అనమాట. కాకపోతే కొంచెం యాక్సిలరేషన్లో అయితే మార్పులు అయితే గమనిస్తున్నాయి, పవర్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ వచ్చి మనకి 17% ఉందండి, ఇంకా 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓడో రీడింగ్ వచ్చి 148.2 కిలోమీటర్స్. కొంచెం వర్షం పడుతుంది. మనకి ఫోన్లో ఉన్న డిజిటల్ స్పీడోమీటర్ రీడింగ్ అయితే 8 కిలోమీటర్స్ వరకు అయితే ప్రస్తుతం అయితే ఇంకా ట్రావెల్ చేసాం. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి 86 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు రైడ్ చేసాం అనమాట. నెక్సస్ స్కూటర్ మీద వర్షం పడినప్పుడు అసలు డాష్ బోర్డ్ రెస్పాన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే కదా, సో మన డాష్ బోర్డ్ అనేది స్మూత్గానే రన్ అవుతుంది వర్షం పడినా కూడా. ఇంకొంచెం చూడండి ఛార్జింగ్ స్టేటస్ అండ్ ప్రజెంట్ రీడింగ్, అలానే రిమైనింగ్ ట్రిక్ స్టేటస్, ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో వర్షం పడినా కూడా డాష్ బోర్డ్ వల్ల అయితే మనకి, అంటే మరీ పెద్ద వర్షం కాదు, ఇది చిన్న వర్షం కాబట్టి దాని ప్రకారంగా అయితే మనకి స్క్రీన్ మీద రెస్పాన్స్ అయితే బాగానే కనిపిస్తుంది. సో ఇక్కడ గమనించింది ఏంటంటే మనకి 10% రీచ్ అయిన వెంటనే లింప్ హోమ్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ యాక్సిలరేషన్ లెవెల్స్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట. హార్డ్లీ 40 రీచ్ అవుతుంది ఫుల్ థ్రాటల్ మీద ఇస్తుంటే. ఇందాక వరకు అయితే 75% థ్రాటల్ ఇచ్చిన రీచ్ అయ్యేది. ఇప్పుడు ఫుల్ థ్రాటల్ ఇస్తుంటే మాత్రం 40-42 వరకు రీచ్ అవుతుంది. సో లింప్ హోమ్ అనేది ఫీచరు. సో తక్కువ ఇక్కడ నుంచి మన యాక్సిలరేషన్ తగ్గి కొంచెం రేంజ్ పెంచే విధంగా ఇక్కడ నుంచి ఆఫర్ చేస్తారు అనమాట. ఆంపియర్ నెక్సస్ సాధించింది 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే చేరిపోయిందండి. సరే మీకు క్లియర్గా చెప్తాను నేను, ఒకసారి బండి ఆపి. సో ఇప్పుడు వచ్చి మనకి 4% బ్యాటరీ ఇంకా లెఫ్ట్ ఉంది, 3 కిలోమీటర్స్ చూపించింది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 163.8 కిలోమీటర్స్. యాక్సిలరేషన్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయినాయండి. మనకి ఒక 20 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలంటేనే చాలా స్లోగా రీచ్ అవుతుంది. సో 163.8, మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు 53.1 కిలోమీటర్స్ ఓడోమీటర్ రీడింగ్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చి 163.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇందులో మనకు వచ్చి ఇప్పుడు ఈ ఫోన్ రీడింగ్ చూపించిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత 22 కిలోమీటర్స్ తిరిగాము. ఇంతకుముందు వచ్చి 78 కిలోమీటర్స్ తిరిగాము. సో రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది. సో ఓడోమీటర్ రీడింగ్లో వచ్చి ఒక 10 కిలోమీటర్స్ ఎర్రర్ చూపిస్తుంది. అంటే మాకు ఇచ్చిన స్కూటర్లో ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా ఒక ఎర్రర్ ఉండొచ్చు. ఇది కొత్త వేరియంట్ టెస్టెడ్ వెహికల్ కాబట్టి 10 కిలోమీటర్స్ ఒక 1 కిలోమీటర్ వచ్చి మనకి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనమాట. దాని ప్రకారం చూసుకున్నా మనం సక్సెస్ఫుల్గా 100 కిలోమీటర్లు నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రియల్ రేంజ్ అయితే సాధించాం. సో కంప్లీట్గా డ్రైన్ చేద్దాం. ఇంకా డ్రైన్ చేసిన తర్వాత ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్తుందో ఫైనల్గా కంక్లూడ్ చేస్తాను. ఎనీ టైం మనకి ఇప్పుడైతే స్కూటర్ ఆగిపోవచ్చు అనమాట. 100 నుంచి ఇప్పుడు 103 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే మనకి రైడ్ చేస్తాము. ఇంకా ఎప్పుడు అవుతుందో చూద్దాం. నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనం ఈవెన్ 1% బ్యాటరీ పర్సంటేజ్ ఉన్నా కూడా 35 కిలోమీటర్ వరకు ఇంకా టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మనకి 0% చూపించేస్తుంది, కానీ బండి అయితే మూవ్ అవుతుంది. ఇంకా 0%లో ఇంకా రైడ్ చేస్తున్నాను. ఇంకా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వలేదు. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు 0%లో అయితే మన కిలోమీటర్ అయితే రేంజ్ అయితే ఉందన్నమాట. 0%లోనే 33 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది ఇంకా 0% బ్యాటరీలో కూడా.
స్కూటర్ అయితే మొత్తం షట్ డౌన్ అయిపోయింది. దాదాపుగా మనకి 3 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చిందనమాట. సో స్కూటర్ కంప్లీట్గా 0% వచ్చిన తర్వాత ఫైనల్గా షట్ డౌన్ అవుతే ఇలా బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే ఒక అద్భుతం జరిగింది. షట్ డౌన్ అయిపోయిన డాష్బోర్డ్ మళ్ళీ దానికి అంతా ఆన్ అయింది అనమాట. కొంచెం ఇంకా బఫర్ ఉన్నట్టుంది బ్యాటరీలో. సో ఓవరాల్గా మన ఫైనల్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే 78 + 31.3 అంటే మనకి 109 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది ఎలక్ట్రిక్ స్కూటర్లో. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 173.8 కిలోమీటర్స్ చూపిస్తుంది 0% అంటే మీకు చెప్పాను కదా, మార్జినల్ ఎర్రర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చి 109 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. స్టార్టింగ్ వచ్చి 53.1తో స్టార్ట్ చేసిన స్కూటర్ అనమాట. సో ఇది నేను యాక్చువల్గా మళ్ళీ 2 మోడ్స్, పవర్ మోడ్, సిటీ మోడ్లో కూడా ట్రావెల్ చేశాను. దానివల్ల కొంచెం ఒక ఎంతో లేదన్నా ఒక 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి 112 కిలోమీటర్స్ అనేది మన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా మాకు రియల్ రేంజ్ వచ్చి 112 కిలోమీటర్స్, 112 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. నేను 40 స్పీడ్ యావరేజ్గా వెళ్ళాను. వెయిట్ వచ్చి 70 kgs. ఒకవేళ మీరు కనుక ఒక 30 స్పీడ్ కన్నా లోపల వెళ్తే కనుక మీకు 125 కిలోమీటర్ వరకు అయితే రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్లో ఒక విషయం ఏంటంటే మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే యాక్యురేట్గా ఉంది. ఒక 2 కిలోమీటర్స్ అటు ఇటు ఉన్న రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ప్రకారం 105 చూపించింది. దానికన్నా ఎక్కువ రేంజ్ వచ్చింది. కాకపోతే ఓడోమీటర్లో ఒక చిన్న గ్లిచ్ ఉంది. ప్రతి 1 కిలోమీటర్కి ఒక 100 మీటర్స్ ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది. అది తప్పిస్తే మిగిలిన అయితే బాగానే ఉన్నాయన్నమాట. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే కంఫర్ట్ సీట్ బాగుంది. రెండోది ఎలక్ట్రిక్ స్కూటర్లో బెల్ట్ మోటార్ ఇచ్చినప్పటికీ మనకి సౌండ్ కూడా వినిపించట్లేదు. చాలా స్మూత్గా అనేది బండి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓవరాల్గా అయితే నా రైడ్ ఎక్స్పీరియన్స్ కానీ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపించింది నాకు నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి 1,20,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లేతో, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో, లేదు మీకు నార్మల్ డిస్ప్లేతో అయితే 1.1 lakh రూపీస్ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి 3 years or 30,000 కిలోమీటర్స్ డిఫాల్ట్గా ఇస్తారు. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే ఇంకొక 5,700 ఎక్స్ట్రా రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఎవరైనా నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఎ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.